వన్ థింగ్, అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్తున్నా, అమ్మమ్మ కథలు వినాలన్నా ఒళ్ళో పడుకొని మా పక్కలో పడుకుని, నాటకం చూడాలన్నా, సినిమా చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా, సీరియల్ చూడాలన్నా, ఇన్స్టాగ్రామ్ రీల్ చూడాలన్నా, యూట్యూబ్ షార్ట్ చూడాలన్నా, ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం ఒక్కటే ప్రధానం. ఇంట్రెస్ట్ సస్టైన్ చేయాలి. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడానికి ఒకప్పుడు టైం ఎక్కువ ఉండేది, ఆడియన్స్కి పేషెంట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పేషెన్స్ లెవెల్స్ తగ్గినాయి, ఎందుకంటే దే హ్యావ్ అదర్ రెవెన్యూస్. మీకు ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ అది ఉంటుంది, ఒక జోక్ ఉంటుంది, లేకపోతే ఒక గ్లామర్ పార్ట్ ఉంటుంది. దాన్ని మనకు బోర్ కొట్టింది అనుకోండి, వేలుతో తోస్తే మళ్ళీ మన జీవితంలో కనబడుతుంది ఆ రీల్. అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తాం, లేకపోతే వీఆర్ జస్ట్ ఇంపేషెంట్ టు జస్ట్ స్వైప్ దట్ అప్. సో ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం అనేది చాలా పెద్ద స్కిల్, చాలా పెద్ద టాస్క్. సో సినిమాలో ఒకప్పుడు 2 గంటల సినిమా అంటే ఒక పాట, ఒక ఫైటు, ఒక కామెడీ సీను, మధ్యలో ఏదో కథ సీను, అలా అలా వస్తూ ఇంటర్వెల్కి వచ్చేటప్పుడు ఓహో ఇదే ఆ సినిమా అని తాయితీగా చూసేవాళ్ళు, తాపీగా. ఇప్పుడు ఆ తాపీతనం పోయింది. ఇఫ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, పీపుల్ ఆర్ జస్ట్ లెటింగ్ ఇట్ గో అండ్ కమింగ్ అవుట్. ఇది సినిమాకి సంబంధించి. సేమ్ పాయింట్ వెబ్ సిరీస్లకు కూడా. వెబ్ సిరీస్లు ఏంటంటే 30 minutes, ఒకప్పుడు 45 minutes, 1 hour, 1 hour 10 minutes ఉండేది ఒక్కొక్క ఎపిసోడ్. ఇప్పుడు దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ 30 minutes, 35 minutes. అంతకంటే హోల్డ్ చేయలేకపోతున్నాం ఇంట్రెస్ట్ అంటున్నారు. సో వెబ్ సిరీస్ రాసేటప్పుడు ఏమవుతుందంటే వెన్ అన్ ఎపిసోడ్ ఓపెన్స్, వీ నీడ్ టు ఓపెన్ ఇట్ యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇట్స్ కాల్డ్ ఎ కోల్డ్ ఓపెన్. కోల్డ్ ఓపెన్తో ఓపెన్ చేయాలి అంటే ఇంట్రెస్టింగ్గా, చాలా చిల్లింగ్ ఏదో ఉండాలి, అదేదో ఉందిరా అని చూడాలి. చివరికి వచ్చేప్పుడు 35th minute వచ్చేటప్పటికి వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లిఫ్ హ్యాంగర్. ద పేర్ క్లిఫ్ హ్యాంగర్ అంటే అమ్మని నెక్స్ట్ ఏంటి, అరే రే పెట్టు అమ్మ కాఫీ తాగుతా పడే ఇంకో నెక్స్ట్ అనిపించాలి, వెంటనే పెట్టాలి, లేకపోతే క్యాచ్. క్లిఫ్ హ్యాంగర్, కోల్డ్ ఓపెన్ క్లిఫ్ హ్యాంగర్ ఉండటం ప్రధానమైన ఇష్యూ. ఓకే, ఈ 30 minutes అది చాలా బాగా రాయాలంటే. సినిమాలో ఓపెనింగ్, మిడ్, ఎండ్ ఎలా ఉంటుందో దీనికి ఓపెనింగ్, మిడ్, నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలంటే ఇది ఫిక్స్ అవ్వాలి. 30 minutes అవ్వటం వల్ల మధ్యలో ఇంకొక హై ఇవ్వాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే when you are making a web series, your audience are sitting at home or your audience are traveling. బస్సులో చూడొచ్చు, ట్రైన్లో చూడొచ్చు, ఫ్లైట్లో చూడొచ్చు, ఇంట్లో చూడొచ్చు. హీఈస్ నాట్ ఇన్ ఏ థియేటర్ వేర్ యు ఆర్ ప్యాకింగ్ హిమ్ విత్ సమ్ టైం క్యాప్సూల్. 3 గంటల టైం క్యాప్సూల్లో పెట్టట్లేదు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసం ఒకటే వ్యక్తి కథ చెప్పాలంటే కథదు. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని తయారు చేసాం అనుకోండి, ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ, ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఆర్క్ ఉంటే, ఒక 4-5 క్యారెక్టర్లను పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్కి అది చెప్తూ బోర్ కొట్టినప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. అరే వీడి పరిస్థితి వెళ్తుంటే వాడి పరిస్థితి ఏమైందిరా అంటే ఇంకో క్యారెక్టర్ వచ్చింది. అమ్మని అమ్మ, 1వ క్యారెక్టర్ 2వ క్యారెక్టర్ కథ పూర్తి చేయకుండా 3వ క్యారెక్టర్ వాడి సంగతి ఏమైంది. అప్పుడు ఆ క్లిఫ్ హ్యాంగర్లో తగులుతుంటాడు, ఇప్పుడు ఇక్కడ వదిలేసినాడు, ఇట్లా తయారయ్యాడా, అరే పెట్టురా నెక్స్ట్ ఎపిసోడ్. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇంటర్వ్యూయింగ్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ని సస్టైన్ చేస్తూ ఉంటే వెబ్ సిరీస్ రైటింగ్ తేలికవుతుంది. అంటే అలా చేస్తే ఆడియన్స్ని హోల్డ్ చేయొచ్చు మనం. సో ఇన్ని క్యారెక్టర్లు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ రాయడం చాలా కష్టపడాలి. చాలా ఎక్కువ పాటలు, ఫైట్లు, కామెడీ బిట్లు ఉండవు కదా. సో ఇట్ ఈజ్ క్వైట్ ఏ జాబ్. వీ కెన్ హ్యావ్ టు రైట్ వెరీ ఆథెంటికల్లీ, వెరీ సీరియస్ నోట్. కొద్దిగా కష్టపడాలి. సినిమా కూడా ఇప్పుడు అలా అయింది. ఎగ్జాక్ట్లీ అలా అయింది అన్న పాయింట్లోనే నేను మాట్లాడాలనుకుంటున్నాను. జవాన్ సినిమా తీసుకుంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్టర్ ఏం మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ 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 గుడ్ సబ్జెక్ట్ టు బీ కన్వేడ్. కానీ కమర్షియల్గా సినిమా డెడ్ పర్ఫార్మ్ వెల్. సో బాధపడ్డారా? బికాజ్ మీ ఇంటెన్షన్ వాజ్ వెరీ గుడ్. ముందే తెలుసు, నాకు వారం రోజుల ముందు తెలుసు సినిమా అంత ఆడదని. అవును, we had difference of opinion and I thought this will not perform as much as the hero also knew that. And the producer Raj garu, Krishna garu aslu producer, they had thought differently, but we all had our doubts because cinema second half సగం దాకా చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. అప్పుడు ఆ జానర్ చాలా కొత్త, ఆ థ్రిల్లరు, నెక్ టు నెక్ స్క్రీన్ ప్లే కైండ్ ఆఫ్ ఎ జానర్ చాలా కొత్త. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి ఏమో ఆడియన్స్కి ఒక ఫ్యామిలీ డ్రామా కావాలేమో, ఏమో ఆడియన్స్కి ఒక మాస్ సాంగ్ కావాలేమో, ఏమో ఆడియన్స్కి మేయన్ ఫైట్ కావాలేమో అని డిస్కషన్స్ మొదలైనవి. నేను అనుకోలే అట్లా ఆడియన్స్కి పాటకు అక్కర్లేదు
ఆడియన్స్కి ఫ్యామిలీ డ్రామా అక్కర్లేదు, ఆడియన్స్కి క్లైమాక్స్ అక్కర్లేదని నేను నమ్మాను. సాయిధరం తేజ్ కూడా నమ్మాడు. బట్ అదర్ పార్టిసిపెంట్స్ ఇన్ ద స్టోరీ వి థాట్ ఇవన్నీ కావాలేమో కమర్షియల్ కానీ, మిగతా కమర్షియల్ పాయింట్స్ని అకామిడేట్ చేయడానికి కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ డైల్యూట్ అయిపోయిందేమో స్టోరీ ఒక పాయింట్లో అని అనిపించింది. అదే అయింది అది. సో మేము నమ్మాము, నేను సాయిధరం తేజ్ నమ్మాము. రాజు గారేమో లేదు సెకండ్ హాఫ్ వర్కౌట్ అవుతున్నారు, అండ్ ఈ ఆల్సో రియలైజ్ దట్ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అయిపోయింది కదా, దట్ అయింది అనుకున్నాం. 5 నిమిషాలు, 1 నిమిషం అయిపోయింది అంతే. అంతే, అదే 5 నిమిషాలు 1 నిమిషం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సడన్గా మనకు ఫోన్ వచ్చి మనకు చాలా దగ్గర వాళ్ళు పోయారంటే షాక్ అయిపోతాం. అదేంటి ఎలా పోయాడు అనుకుని వెళ్ళి మాట్లాడతాం, కలిసి వస్తాం, ఓదారుస్తాం అని జరుగుతాయి. అంటే ఆయన ఐసీయూలో ఉన్నాడండి, ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఐసీయూలోకి వెళ్ళొచ్చి తర్వాత వెంటిలేటర్ ఎక్కాడండి, తర్వాత ఇవాళ రేపు అంటున్నారండి, స్టేజ్ వైజ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడండి, వాళ్ళ అమ్మాయి బయలుదేరిందండి, తర్వాత పోతే జవాన్ అలా. అదే మీకు వారం ముందరే తెలియడం అన్నది ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తో లింక్ చేస్తున్నారు అనమాట. ప్రతి రైటర్ కి ఒక లైన్ ఉంటుంది రవి గారు, లైఫ్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే ఎథికల్ లైన్ అనుకోవచ్చు, లేకపోతే పెన్ లైన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్, విచ్ యాక్చువల్లీ కీప్స్ ఆన్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ ఎట్ ఎవ్రీ పాయింట్ దే పుట్ ద పెన్ ఆన్ ది పేపర్. అలా మీ లైన్ ఏంటి, మీ పెన్ లైన్ ఏంటి? వర్షిప్ ఆఫ్ వర్క్ ఈజ్ గ్రేటర్ దెన్ వర్షిప్ ఆఫ్ గాడ్ అని నమ్ముతాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. పని చేయాలి, పని మాత్రమే చేయాలి, పని చేస్తుంటేనే మనం ముందుకెళ్తాం. మన దైవం, మన సర్వం పనే. మనకి మనం ప్రిస్క్రైబ్ చేసుకున్న పని, మనకి ఈ కాలము, ఈ కర్మ, ఈ సొసైటీ మనకి వచ్చు అని గుర్తించిన పని. ఆ పని చేసుకుంటూ ఉండాలి. అంతవరకు మనకు ఎదురుండదు. పని ఎప్పుడు ఆపామా అప్పుడు మనకి షాకులు తగులుతాయి. అది నేను నమ్ముతాను. ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారా ఈ విషయం? ఏమో అది ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏబుల్ టు టెల్ యూ. నేను పోసాని కృష్ణమురళి గారి దగ్గర పనిచేసినప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనూ ఆయన దగ్గర నేను 54 సినిమాలు పనిచేసే అవకాశం లభించింది. అంటే ఈజ్ ఏ ఫ్యాబ్యులస్ రైటర్ విత్ ఎక్స్ట్రీమ్లీ లైటనింగ్ స్పీడ్. ఆయన చాలా ఫాస్ట్గా పనిచేసేవాళ్ళు, ఫాస్ట్గా రాయించేవాళ్ళు. సో 24 గంటలు సినిమాని పొద్దున్న లేచి 8ంటికి మొదలు పెడితే రాత్రి 12 దాకా తినడం తప్ప, బాత్రూమ్కి వెళ్ళడం తప్ప వేరే పని ఉండేది కాదు. సో అంత చిన్న వయసులో అంత రిగరస్ డ్రిల్కి అలవాటు పడిన వల్ల అది ఇప్పటికీ నా జీవన విధానం అయిపోయింది. సో అది కాకుండా వేరే రకంగా ఉంటే నేను రెస్ట్లెస్ అయిపోతున్నాను. ఐఎమ్ బికమింగ్ రెస్ట్లెస్ ఇఫ్ ఐ థింక్ ఐ షుడ్ రిలాక్స్. ఇప్పుడు కదా హాలిడేకి వెళ్తాను, నేను ఇప్పుడు దాకా హాలిడేకి వెళ్ళలేదు నా లైఫ్లో. నేను ఇప్పుడు దాకా వేరే ఏమీ చేయలేదండి, పని చేయటం తప్ప. మీకు అసలు రిలాక్సేషన్ అంటే కూడా ఇట్ ఇస్ రెస్ట్లెస్ అయిపోతారు. అదే ఇవాళ హాయి కూర్చుని ఇలా అనేది ఇట్ బికమ్స్. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా రవి గారు? ఇంకా అలవాటు పడిపోయారు.